నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై హర్షం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. ఘన విజయం దిశగా దూసుకువెళ్తున్న మహాయుతి కూటమికి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం. ఎన్నికల్లో ప్రజలు అపూర్వ విజయం కట్టపెడుతున్నారంటూ వ్యాఖ్య. భూ ఆక్రమణలపై తనకు ఫిర్యాదులు అందుతున్నాయన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బలవంతపు భూసేకరణ ఘటనపై తనకు చాలా ఫిర్యాదులు అందుతున్నాయని వ్యాఖ్య. ఫిర్యాదులు అందిన వెంటనే పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని పవన్ ఆదేశం. గత వైసీపీ ప్రభుత్వం విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందన్న విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నగరంలో రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టమని వెల్లడి. అభివృద్ధికి సంక్షేమానికి నిధుల కొరత లేకుండా సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారన్న ఎంపీ. విజన్ డాక్యుమెంట్ గురించి చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. చంద్రబాబు ఊహాలోకంలో తేలిపోతున్నారని వ్యాఖ్య. రాష్ట్ర ప్రజలపై లక్షల కోట్ల భారాలను మోపిన ఆదాని అగ్రిమెంట్ రద్దు చేయాలని రామకృష్ణ డిమాండ్. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై మంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఘన విజయం దిశగా దూసుకువెళ్తున్న మహాయుతి కూటమికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్తో ఫోన్లో మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలు అపూర్వ విజయం కట్టపడుతున్నారంటూ శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించింది. మహాయుతి కూటమి అధికారంలోకి రావడంతో చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. పంచాయతీ దేవాదాయ శాఖల పరిధిలో ప్రభుత్వ భూముల ఆక్రమణతో పాటు బలవంతపు భూసేకరణ ఘటనలపై తనకు చాలా ఫిర్యాదులు అందుతున్నాయని, బాధితులు సంబంధిత శాఖల నుంచి ఇలాంటి ఫిర్యాదులు అందిన వెంటనే పోలీసుల శాఖ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా ఒక పోస్టు పెట్టారు. తనకు వచ్చిన ఫిర్యాదుల్లో గణనీయమైన సంఖ్యలో కాకినాడతో పాటు ఏపీలోనూ ఇతర ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించడం జరిగిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నగరంలో రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు. అభివృద్ధికి, సంక్షేమానికి నిధుల కొరత లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గంలోని 4వ డివిజన్ భారతీనగర్లో పలు రోడ్ల అభివృద్ధికి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, స్థానిక కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు కలిసి అభివృద్ధి కార్యక్రమాలకి పూజా కార్యక్రమం నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడారు. నగరంలో బుడమేరు వరద బాధితుల్ని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం సఫలమైందని తెలియజేశారు. కార్యక్రమంలో పలు డివిజన్ కార్పొరేటర్లు, కూటమి నేతలు పాల్గొన్నారు. మనం చూస్తున్నాం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రోడ్లు రిపేర్లు కానీ, డ్రైనేజీలు కానీ మేము ముందు దృష్టి పెట్టాం. ముఖ్యంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో, అంతేకాకుండా ఇక్కడ కార్పొరేటర్ సాంబశివరావు గారి ఆధ్వర్యంలో పలు రోడ్లు రిపేర్ పనులు మొదలుపెట్టాం. దానిలో భాగంగా ఇవాళ 10A, 11A రోడ్లు, అంతేకాకుండా కొన్ని చోట్ల పేవర్ బ్లాక్స్ ప్లస్ పార్క్ డెవలప్మెంట్ పనులు 83 లక్షలతో ఇవాళ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఇవాళ పనులు ప్రారంభం జరుగుతున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా 2014 నుంచి 19 వరకు విజయవాడ నగరంలో ఎన్నో రోడ్లు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగినాయి. అదేవిధంగా మళ్ళీ వారు అధికారంలోకి రాగానే 5 నెలల సమయంలోనే ముఖ్యంగా విజయవాడ నగరంలో వరద వచ్చినా కూడా బాధితులని ఆదుకుంటంలో కానీ, తర్వాత కార్యక్రమాలు ఇవాళ డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, ఇటువంటి కాలనీల్లో ఉన్న సమస్యలన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా నిన్న కూడా అధ్యక్షులు వారు ఒకటే చెప్పారు, మనం రాబోయే కాలంలో గ్రామీణ రోడ్లు, అంతేకాకుండా స్టేట్ హైవేస్, నేషనల్ హైవేస్ని అన్నింటినీ అనుసంధానం చేద్దాం, మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెడదామని అన్నారు. ఇదంతా అమరావతి రాజధాని ప్రాంతం, విజయవాడ కూడా దాంట్లో భాగమే. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ గారు కూడా పలు సమస్యల మీద మేము అందరం కూర్చుంటడం జరిగింది. అన్ని సమస్యలు వచ్చే సంవత్సరంన్నర సమయంలో
విజయవాడ నగరంలో ఉన్న మేజర్ సమస్యలన్నీ దృష్టి పెట్టి వాటిని పరిష్కరించడంలో నేను కానీ గద్దె రామ్మోహన్ రావు గారు కానీ భారతీయ నగర్ ఆ ప్రాంతాల్లో 82 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేసుకోవడం జరుగుతోంది. ప్రధానంగా మొన్న వచ్చిన వర్షంలో ఈ ప్రాంతాలన్నీ కూడా నీటితో మునిగిన సందర్భంలో దానికి సైడ్ డ్రైన్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రెండు కూడా ప్రక్షాళన చేయాలని చెప్పి ఒక ముఖ్యమైన కార్యక్రమంగా తీసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతోంది. నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ 47 అని చెప్పి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. దానిలో విజయవాడ నగరం, గుంటూరు, అమరావతి ఈ 3 నగరాలని ఉన్నతమైన నగరంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ఆయన ప్రకటించడం జరిగింది. అంతేకాదు దీనిలో ఎక్కడ అవసరం ఉన్నా నిధులు అనేవి కొరత లేదు, అభివృద్ధికి సంక్షేమానికి కూడా కొరత లేదు. ఈ రెండింటి కూడా నిధులు చాలా ఇబ్బందులున్నా ఈ రెండింటిని 2 కళ్ళగా మనిషికి కళ్ళు ఎంత అవసరమో ఆ విధంగా రెండింటిని సమాన దృష్టితో ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన చేసే ప్రయత్నానికి అందరినీ సహకరించమని కోరుతూ ఉన్నారు. ఇవాళ విజన్ 47 అంటే మీరు ఒక్కసారి చూసుకుంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో విజన్ 2020 అని చెప్తే అప్పుడు ఎవరికి అర్థం కాల. కానీ అదే 2020కి హైదరాబాద్ నగరం ఏ విధంగా డెవలప్ అయిందో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సింది. ఆ రోజున విజన్ 2020 హైదరాబాద్ నగరం అని చెప్పారు ఆయన. హైదరాబాద్ నగరం మీద దృష్టి పెట్టి విశ్వవ్యాప్తంగా నగరంగా చేసి లక్షలాది మంది పిల్లలు అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన విత్తనాలు. అదే స్థాయిలో ఇవాళ మహానగరంగా తీర్చిదిద్దడానికి విజయవాడ, గుంటూరు, అమరావతి 3 మహానగరంగా తీర్చిదిద్దడానికి అనేకమైన కార్యక్రమాలు ఆయన ప్లాన్లో ఉన్నాయి. మనకి అవసరమన్నీ కూడా తొందరలో సమకూరుతాయి. డబ్బులు ఒక మెయిన్ కారణమైనా దాంతో మెయిన్గా ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నా వాటిని ఏ విధంగా పరిష్కరించాలనేది అనేకమైన ప్లాన్లు వేస్తున్నారు. 4P పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి ఆ స్కీములు ఇవన్నీ కూడా ప్రైవేట్ పార్ట్నర్షిప్తో డెవలప్మెంట్ కార్యక్రమాలు. రోడ్లు కూడా అనేకమైన పెద్ద కంపెనీలను తీసుకొచ్చి ఈ రోడ్ల నిర్మాణానికి కూడా నిధులు వచ్చే విధంగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఏ విధంగా అన్ని చోట్ల కూడా ఏ విధంగా అభివృద్ధి ఒక ప్రత్యేకమైన మార్క్ నారా చంద్రబాబు నాయుడు గారి మార్క్గా చూపించారో ఈ 5 సంవత్సరాలు రానున్న 5 సంవత్సరాలు కూడా అదే మార్క్తో కని విని ఎరగని రీతిలో ఈ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అటు పల్లిసీమలు కానివ్వండి, ఇటు పట్టణ ప్రాంతాలు కానివ్వండి అప్రతిహతంగా ముందుకు సాగుతూ ఉన్నాయి. అభివృద్ధి పదవుల్లో ముందడుగు వేస్తూ ఉన్నాయి. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగంలో కానివ్వండి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో కానివ్వండి, ఇతరత్ర రంగాల్లో కూడా మరి ఐటీ రంగంలో కూడా మరి అనేకమైనటువంటి విజయాలు సాధించుకుంటూ మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ నుంచి కూడా తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. అందులో భాగంగానే విజయవాడ నగరంలో కూడా పాడైపోయిన అన్ని రోడ్లన్నింటిలో కూడా నిర్మించాలని చెప్పి విజయవాడని ఒక మోడల్ సిటీగా కూడా డెవలప్ చేయాలని కూడా మరి నిర్ణయం చేయడం జరుగుతూ ఉంది. అందుకు దిశగా మరి పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు, అదేవిధంగా పార్లమెంట్ శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు నాయకత్వంలో కూడా మేమందరం పనిచేస్తున్నాము. భవిష్యత్తులో విజయవాడ నగరం ఎటువంటి ఇబ్బందులకి లేకుండా చక్కటి మోడల్ నగరంగా కూడా రూపొందించుకుంటామని చెప్పి కూడా మేము ఆశిస్తాం. విజన్ డాక్యుమెంట్ గురించి చంద్రబాబు చెబితే అనుమానం వస్తుందని, చంద్రబాబు ఊహాలోకంలో తేలిపోతున్నారని సిపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం $3,200 ఉన్న ఆర్థిక వ్యవస్థ 23 ఏళ్ల తర్వాత $42,000 ఉంటుందని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రజలపై లక్షల కోట్ల భారాలని మోపిన ఆదాని అగ్రిమెంట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దాసరి భవన్లో శనివారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పలు అంశాలపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రజల మధ్య వ్యత్యాసాలు పెరిగాయని, తగ్గలేదని తెలియజేశారు. విజన్ డాక్యుమెంట్ గురించి చంద్రబాబు ఊహల్లో కన్నా తేలిపోతున్నారని అన్నారు. ఆదాని ముడుపుల వలని రాష్ట్ర ప్రజలపై లక్షల కోట్ల భారం పడిందని, గత ప్రభుత్వంలో 1750 కోట్లు అధికారంలో ఉన్న కేంద్రం, రాష్ట్రం ఇద్దరు పంచుకున్నారని తెలియజేశారు. అలాగనే ఈ వ్యవహారంలో కీలక సూత్రధారి ఆదాని పేరు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చెప్పలేకపోయారని అన్నారు. కెన్యా పార్లమెంట్లో ఆదాని అగ్రిమెంట్ రద్దు చేసుకుంటున్నామని అక్కడ ప్రధాని ప్రకటించారని, మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అగ్రిమెంట్ రద్దు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. ఆదానిని అరెస్టు చేయాలని, కుంభకోణంలో బాధ్యులుగా ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బడ్జెట్తో ప్రారంభించి
విజన్ 2014 డాక్యుమెంట్తో ఈ సమావేశాన్ని ముగించారు. ప్రజలందరూ కూడా సీరియస్గా తీసుకుంటారు. ఈ విజన్ 2047 ఈ నిజంగా దీంట్లో ఆయన చెప్పింది చూస్తే అంతా ఊహాలోకంలో తేలిపోతున్నట్టు ఉంటుంది. యాక్చువల్గా మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ $3,200 ఇప్పుడు ఉందని చెప్తే మీకు 2047 వచ్చేలోగా 23 ఏళ్ల తర్వాత $42,000 ఉంటుందని చెప్పారు. $42,000 అంటే అది ఏ రకంగా సాధ్యము? పైగా మన రూపాయి విలువ పడిపోతా ఉంది, డాలర్ విలువ పెరుగుతా ఉంది. ఒకప్పుడు ₹40 మనం చూసాము, ఇప్పుడు అప్పుడే ₹82. నేను 2047కి ఖచ్చితంగా చెప్తాను, అప్పుడు ఒక డాలర్కి $200 మినిమం ఉంటుంది. అంటే మీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ $84 లక్షల ఉంటుందని చెప్పినారు. అసలు ఏ రకంగా చూసినా ఇది సాధ్యమా? అందులో మళ్ళీ చంద్రబాబు గారు చెప్పడం భావ్యమా అని నేను అడుగుతాను. అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ కూడా చెప్పాడు. $19.3 బిలియన్ ఇప్పుడు ఉంది, దాన్ని ఏదో డబుల్ చేస్తామో ట్రిపుల్ చేస్తామంటే దానికి అర్థం ఉంది. ఒకేసారి $450 బిలియన్ పెరుగుతుంది అని చెప్పారు. మరి అది ఏ రకంగా పెరుగుతుందో దానికి ఆయన చెప్పారు. ఏమన్నా పక్క రాష్ట్రాలతో అంత కొనుగోలు చేసి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసి అదంతా కూడా మన రాష్ట్రంలో రాసుకుంటాడేమో తెలియదు. దీనికంటే బాగా విచిత్రమైనది ఏమంటే, పేదరికం లేని సమాజం నిర్మించాలని ఆశించడంలో కోరుకోవడంలో తప్పులేదు, కానీ అసలు ఈ డిస్పారిటీస్ అంతరాలన్నీ తగ్గిస్తాము అని చెప్తా ఉన్నాడంటే నాకు అర్థమే కాలే. మరి చంద్రబాబు నాయుడు గారు చూసి అవుతున్నాడా, లేకపోతే ఊరికి ఆయన రాత్రి కల్లోకి వచ్చి చెప్తా ఉన్నాడా ఏం తెలియదు. మీరు సీఎంగా 95 నుంచి ఉన్నారు. హస్తకళల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర చేనేత బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. కొండపల్లి బొమ్మలు ప్రపంచవ్యాప్తంగా ఒక ట్రెండ్ను సృష్టించాయని చెప్పారు. ఎన్డీఏ కూటమి హయాంలోనే ఈ రంగానికి పూర్వ వైభవం వచ్చిందని తెలిపారు. మెరిస్టెలా కళాశాల ఇండోర్ స్టేడియంలో లేపాక్షి గాంధీ శిల్ప బజార్ని మంత్రి ప్రారంభించారు. కొండపల్లి బొమ్మలు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ సృష్టించాయని తెలియజేశారు. ప్రపంచంలో ఎక్కడ లేని ధార్మిక సంస్కృతి మందేనని అన్నారు. రాష్ట్రంలోని ఎయిర్పోర్ట్లలో లేపాక్షి షోరూం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి హయాంలోనే నేతన్నలకి పూర్తి స్థాయిలో న్యాయం జరిగిందని చెప్పారు. హస్తకళల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి మక్కువ ఉందని అన్నారు. ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదృష్టంగా భావించవచ్చు. సాధారణంగా మీ అందరి కల్పనలు తెలియజేస్తూ ఆహ్వానాలు తెలియజేస్తున్నారు.
ఇంకా ప్రైజింగ్ అయితే ఫైనల్ Everybody give them a big round of applause, everybody. Put your hands together, everyone. ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులను జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. విజయవాడ నుంచి ఇచ్చేసినటువంటి ఆర్డీఓ గారు చైతన్య గారికి సాధారణ స్వాగతం తెలియజేస్తున్నా. గాంధీ శిల్ప బజార్ 2024 ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు బీసీ వెల్ఫేర్ ఎకనామిక్ అండ్ లీగల్ సెక్షన్ వెల్ఫేర్ హ్యాండ్లింగ్ సెక్టర్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు శ్రీమతి సవిత గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం మొదలైంది. ఇప్పుడు ఆనరబుల్ ఎమ్మెల్యే గారు విజయవాడ ఈస్ట్ గౌరవనీయులు గద్దె రామ్మోహన్ రావు గారిని జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా వారికి స్వాగతం తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా మేము ధైర్యంగా ఉండండి. విశ్వ గారికి, ఎందుకంటే నేను మంత్రిగా చార్జ్ తీసుకున్న రోజు నుంచి ఎప్పుడు ఏమి హస్తకళాకారులకు కావచ్చు, హ్యాండిక్రాఫ్ట్స్ కావచ్చు, ఏ విధంగా అయితే వాళ్ళని మోటివేషన్ చేయగలము, ఏ విధంగా అయితే కొత్త డిజైన్స్ సొసైటీలోకి తీసుకురాగలము అన్న చైతన్యవంతుడిని మా విశ్వ గారికి కూడా మరి ప్రత్యేకతమైన ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన ప్రజలకు, నా సోదరిమణులకు, మరి పత్రికా విలేకరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మరి నేను మంత్రి అయినాక అంటే ఎన్డీఏ ప్రభుత్వం 5 నెలల్లో ఇక్కడికి నేను 3వ వస్తున్నాను అనమాట. మరి గతంలో ఇలాంటి ఎగ్జిబిషన్స్ జరిగాయో లేదో నాకు తెలియదు. గత 5 సంవత్సరాలు చేనేతల ఎగ్జిబిషన్స్ 2 సార్లు, మళ్ళీ ఈరోజు లేపాక్షి హ్యాండిక్రాఫ్ట్స్ ద్వారా కూడా ఈరోజు 3వసారి కూడా నేను ఇక్కడికి అంటే 5 నెలల్లో ఇక్కడ 3 సార్లు ఎగ్జిబిషన్ జరిగిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మేము ఎన్డీఏ ప్రభుత్వం చేనేతలకు, శిల్ప కళాకారులకు, హస్తకళాకారులకు మరి నిజంగా ఆ వీణ శబ్దం వింటుంటే ఇక్కడే కూర్చొని వీణ విందామా అన్నంత ఆనందంగా ఉంది. మరి ఎందుకంటే మన పూర్వీకులందరం మనం అందరూ ఇవన్నీ ఇప్పుడు తోలుబొమ్మల ఆట చూసాం. మేము చిన్నప్పుడు గ్రామాల్లో ఏదన్నా కార్యక్రమం జరగాలి అంటే తోలుబొమ్మల ఆట ఆడేవారు అనమాట. అది ఒక పెద్ద కళ. అలాంటి నిజంగా అది చాలా కష్టమైన కళ. సబ్జెక్ట్ నీతి ఎలా ఉంటుందంటే వాళ్ళు చెప్పే నీతి మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాంటి మర్చిపోయిన కళలను మళ్ళీ జీవం పోస్తుంది మన ఎన్డీఏ ప్రభుత్వం లేపాక్షి ద్వారా అని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. నిజంగా ఇప్పుడు మనం చూసాం, అంటే ఒక కలుపు మొక్కతో చక్కటి అందమైన చేపలు తయారు చేస్తున్నారు. ఒక కొండపల్లి బొమ్మలు మనకి ఇప్పుడు నుంచో ప్రసిద్ధి. ప్రతి ఒక్కటి కూడా చేనేత చేతితో పనిచేసే కార్యక్రమాలు, అలాంటి సాంప్రదాయం సంస్కృతి ఒక భారతదేశంలో ఉంది. భారతదేశంలో కూడా అగ్రగామిలో ఆంధ్ర రాష్ట్రం ఉంది. వాళ్ళందరినీ కూడా బలపరచాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఆ కళలు మర్చిపోకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. తోలుబొమ్మ ఇప్పుడున్న పిల్లలు, కేరింతలు కొట్టే పిల్లలు తోలుబొమ్మ అంటే తెలిసి ఉండదు. కానీ మా చిన్నప్పుడు ఆ తోలుబొమ్మలు ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్. ఆ తోలుబొమ్మలు వచ్చిందంటే 4 రోజుల పాటు ఒక రామాయణం తీసుకున్నా, భారతం తీసుకున్నా, 4 రోజుల పాటు వీధుల్లో వేస్తామంటే ఊరంతా కూడా కదిలి వచ్చాడు కూర్చునేది. అలాంటి వృత్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. దానికి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం, కేంద్రం సంయుక్తంగా ఎంతో ఆర్థిక వ్యయానికి వచ్చి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరూ కూడా వాటిని ప్రోత్సహించాలా, వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ, మరి వాళ్ళు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన
మన మినిస్టర్ గారికి మనస్ఫూర్తిగా శ్రీ సద్గురు సంగీత సభ 31వ వార్షిక సంగీత మహోత్సవాలని పురస్కరించుకుని నెల 24వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు శివరామకృష్ణ క్షేత్రంలో సంగీత కచేరీలు నిర్వహిస్తున్నామని సంగీత సభ కార్యదర్శి పోపూరి గౌరీనాథ్ తెలిపారు. వారం రోజుల పాటు కొనసాగే సంగీత సభల్లో ఐశ్వర్య, విద్య, రఘునాథ్, సంతోషు, నహారు, విఘ్నేష్, ఈశ్వర్ లాంటి ఎంతో మంది సంగీత కళాకారులు వారి ప్రతిభను ప్రదర్శిస్తారని చెప్పారు. సద్గురు సంగీత విద్యాన్మణి బిరుదును ప్రముఖ గాత్ర విద్వాంసులు డాక్టర్ వాగీష్ కు ప్రదానం చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ నెల 25వ తేదీన మల్లాది సోదరుల ప్రత్యేక సంగీత కచేరీ ఉంటుందని తెలిపారు. సార్ ఇంతకుముందు ముందు పెట్టేస్తున్నాం. లబ్బిపేట ప్రాంతంలో ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే షేహరిత్ జమైత్ ఆధ్వర్యంలో మసీదు నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ముస్లిం సోదరులకు ఎలాంటి అవసరం ఉన్నా తాము అండగా ఉంటామని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలోని లబ్బిపేట ప్రాంతంలో మసీదుకి శంకుస్థాపన చేసిన ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఖురాన్ గ్రంథం మంచి మానవత్వతో పాటు సహనం బోధిస్తుందని తెలియజేశారు. నగర అభివృద్ధిలో ముస్లిం సోదరుల పాత్ర చాలా కీలకమని అన్నారు. ముస్లిం సోదరులకి నీతి నిజాయితీలతో పాటు మాట మీద నిలబడడం అలవాటని అన్నారు. సమాజంలో మంచిని పెంచే ప్రదేశం మసీద్. అటువంటి మసీద్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టమని పేర్కొన్నారు. और दुआ खैर करें अल्हम्दुलिल्लाह. అల్హమ్దులిల్లాహ్. చాలా చాలా థ్యాంక్ యూ సార్, చాలా చాలా థ్యాంక్ యూ. పట్టుకోండి సార్, లేకపోతే అదే కింద పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యే, శాసనసభ్యులు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సార్ గారికి అందరికీ నమస్కారం. ఇవాళ షెహరీ జమాతే అహ్లే హదీస్ వారి ఆధ్వర్యంలో మసీద్ ప్రారంభోత్సవం చాలా పవిత్రమైన కార్యక్రమం. ఆ కార్యక్రమానికి నేను, మా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, అందరి ముస్లిం సోదరులతో కలిసి పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ పవిత్ర ప్రదేశంలో ప్రార్థనలే కాకుండా సమాజంలో ఏ విధంగా ముస్లిం సోదరులు ఉండాలి అనే మంచి బోధనలు కూడా ఇక్కడ ప్రతి మసీదులోనూ జరుగుతాయి. అటువంటి పవిత్ర మసీద్ శంకుస్థాపనకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, ముస్లిం పెద్దలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పవిత్రమైన అల్లా నిలయం మసీద్ అంటే దేవుడి నిలయం. ఆ పవిత్రమైన స్థలంలోకి వెళ్ళి నమాజ్ చేయటం కానివ్వండి, దేవుడి గురించి, అల్లా చేసే పనుల గురించి, చేయమన్న పనుల గురించి చర్చించుకోవడం కానివ్వండి, ఖురాన్ పట్టణం కానివ్వండి, ఇవన్నీ కూడా జరిగే స్థలానికి ఈ రోజున శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దానిలో అంతటి పవిత్రమైన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనే మహద్భాగ్యం మాకు కలిగించిన ఆ అల్లాకి, అదేవిధంగా ఇక్కడ దీని సంఘస్థులందరూ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తారు. కుంభకోణాల కేసులో ఆదానిని వెంటనే అరెస్టు చేయాలని సిపిఎం నాయకులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. ఆదాని అవినీతికి మోడీ ప్రభుత్వ ఒత్తిళ్లకి లొంగి ఒప్పందాలు చేసుకున్న వైసీపీ ప్రభుత్వంపై విచారణ చేసి న్యాయ విచారణ జరిపి శిక్షించాలని తెలిపారు. స్మార్ట్ మీటర్లని తక్షణమే ఆపాలని, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆదాని ఒప్పందాలని రద్దు చేసి చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలని అన్నారు. విజయవాడలో సిపిఎం ఆధ్వర్యంలో బీసెంట్ రోడ్లో ఆదాని చిత్రపటానికి కటకటాలతో ఉంచి సంఖ్యలను వేసి వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ప్లకార్డులు ప్రదర్శించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా బాబురావు డి కాశీనాథ్ మాట్లాడుతూ ఆదాని అవినీతి మరొకసారి బట్టబయలైందని తెలియజేశారు. పోర్టులు, విమానాశ్రయాలు, విద్యుత్, సిమెంటు తదితర అనేక రంగాలని కబలించాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో మోడీ ఆదేశాలకు లొంగి 7,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఒప్పందాన్ని వైసీపీ జగన్ ప్రభుత్వం కుదుర్చుకుందని తెలియజేశారు. బీజేపీతో జతకట్టి తెలుగుదేశం, జనసేన మోడీ ఆదాని అవినీతిపై నోరు మెదపలేకపోతున్నాయని, అడ్డగోలు ఒప్పందాలను కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. అదానీ కుంభకోణం బట్టబయలైంది. అమెరికాలో కేసు నమోదైంది. వారెంట్ కూడా విడుదలయ్యింది. అదానీ దేశంలో కుంభకోణాలు మోడీ, బీజేపీ మద్దతుతో కొనసాగిస్తూ ఉన్నారు. ఒకవైపున విమానాశ్రయాలు, పోర్టులు, విద్యుత్తు, ఇప్పుడు సిమెంటు, సర్వం సహజ సంపదని కొల్లగొడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆఖరికి సూర్యరశ్మితో తయారయ్యేటువంటి విద్యుత్తును కూడా వదిలిపెట్టకుండా కుంభకోణాలు చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న గత వైసీపీ జగన్ ప్రభుత్వానికి 1,750 కోట్ల రూపాయల ముడుపులిచ్చి 70 లక్షల యూనిట్లు సంవత్సరానికి ఇచ్చే కరెంటు ఒప్పందాన్ని 25 ఏళ్ల పాటు చేసుకున్నారు. ఇది ఒక్కటే కాదు, ఇంకా అనేక రాష్ట్రాల్లో కూడా చేసుకున్నారు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్కి 1,00,000 కోట్ల రూపాయలు పైగా 25 ఏళ్లలో నష్టం జరుగుతూ ఉంది. దీనికి వైసీపీ జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి. మోడీతో కుమ్మక్కయ్యి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ కుంభకోణం జరిగింది. అంతేకాదు, టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ ఆ ఒప్పందాలన్నిటినీ కొనసాగిస్తూ ఉన్నారు. 5 నెలలైనా ఎందుకు ఆ ఒప్పందాలని రద్దు చేయాల? పైపెచ్చు అదానీ కంపెనీ విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఈ కూటమి ప్రభుత్వంలో ఇంటింటికి బిగిస్తూ ఉన్నారు. అంటే బీజేపీ, వైసీపీ కలిపి పాల్పడిన కుంభకోణం ఈరోజు ఇంటర్నేషనల్గా భారతదేశ పరువు ప్రతిష్ట అంతర్జాతీయ విపణి వీధిలో రోడ్ల మీద పొరలాడుతూ ఉందని చెప్పారంటే ఆశ్చర్యం కాదు. మన భారతీయ పరువు మోడీ గారు చెప్తూ ఉంటాడు, భారతీయత అని చెప్పారని, జాతీయత అని చెప్పారని. మరి భారతదేశం పరువు తీసినటువంటి అమెరికాలో కేసులో ముద్దాయిలుగా ఉన్నటువంటి అదానీ టీం ఏదైతే ఉందో 8 మంది, మరి 8 మంది గురించి మోడీ గారు ఏం చెప్తాడని చెప్పనేటువంటి అడుగుతున్నాం. ఖచ్చితంగా అదానీని అరెస్ట్ చేయాలి. అదానీతో పాటు అదానీ టీంని అరెస్ట్ చేయాలి. వీళ్ళందరితో పాటు దీనికి కారణభూతమైనటువంటి విద్యుత్ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి భారతదేశం మీద రుద్ది దేశ ప్రజానీకం మీద కొన్ని వేల కోట్ల రూపాయల భారాన్ని మోపినటువంటి మోడీ కూడా దోషే. ఇది కాదా అని చెప్పనేటువంటి అడుగుతున్నాం. అదానీకి అవకాశం ఇచ్చినటువంటిది, అదానీకి దోచిపెడుతూ ఉన్నటువంటిది, అదానీకి కోట్లకి పడగలు ఎత్తించింది, ప్రపంచంలో అదానీని కుబేర స్థానంలో నిలిపింది మోడీ కాదా అని చెప్పనేటువంటి అడుగుతున్నాం. మరి అటువంటి మోడీ దీనికి సంబంధం లేదా? కాబట్టి అదానీతో పాటు ఆయన బలపరిచినటువంటి, ఆయనకి మద్దతు ఇచ్చినటువంటి, ఆయన ఆకాశానికి ఎత్తినటువంటి వాళ్ళందరూ కూడా ఇందుట్లో దోషులే అని చెప్పనేటువంటిది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎప్పటికైనా సరే అదానీని అరెస్ట్ చేయాలి. అమెరికన్ కేసులో అదానీ అమెరికా ప్రభుత్వం ఇంటర్నేషనల్గా బయట పెట్టి ఈ స్కామ్ని ఇచ్చేసినందుకు మరి ఇక్కడ ఈయనేమంటాడని చెప్పనేటువంటి అడుగుతున్నాం. తెలుగుదేశం కూటమి, ఈ కూటమి ప్రభుత్వం అసెంబ్లీ జరుగుతూ ఉంది. పుంకాలుగా పత్రికలు పేజీలకి పేజీలు కొమ్మరించి వదిలిపెట్టి ఇవాళ దానికి సంబంధించినటువంటి విషయాలని మరి ఆ విషయాల మీద అసెంబ్లీలో ప్రకటన. మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న అత్యాచారాలపై ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేదని, మహిళా సంక్షేమంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదని భారత జాతీయ మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గాభవాని ఆరోపించారు. డిసెంబర్ 6 నుంచి 9 వరకు 22వ జాతీయ మహిళా సమైక్య సభలు జయప్రదం చేయాలని కోరారు. భారత జాతీయ మహిళా సమైక్య విజయవాడ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి
పంచదార్ల దుర్గాంబ ఆధ్వర్యంలో మహిళా ప్రదర్శన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ దాసరి భవన్ నుండి లెనిన్ సెంటర్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా దుర్గా భవాని మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోజుకి 48 అత్యాచారాలు రాష్ట్రంలో జరుగుతున్నాయని, ఇవన్నీ కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని ఆరోపణలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో పంచదార దుర్గాంబ మాట్లాడుతూ మతం పేరుతో ఈ ప్రభుత్వం మహిళల్ని వంటింటికి పరిమితం చేస్తుందని, మహిళల రిజర్వేషన్ తక్షణమే ఇంప్లిమెంట్ చేయాలని, మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న అత్యాచారాలని ప్రభుత్వం నిరోధించాలని, మహిళా సంక్షేమంపై ప్రభుత్వం పనిచేయాలని డిమాండ్ చేశారు. మహిళల మీద అత్యాచారాలు అరికట్టాలి. మహిళల మీద పిల్లల మీద అత్యాచారాలు అరికట్టాలి. మహిళల మీద పిల్లల మీద అత్యాచారాలు అరికట్టాలి. రిజర్వేషన్ అమలు చేయాలి. 33% రిజర్వేషన్ అమలు చేయాలి. 33% రిజర్వేషన్ అరికట్టాలి. మహిళల మీద అత్యాచారాలు అరికట్టాలి. మహిళల మీద పిల్లల మీద లైంగిక దాడులు అరికట్టాలి. మహిళల మీద అత్యాచారాలు అమలు చేయాలి. సంక్షేమ పథకాలు 5 నుండి 9వ తేదీ వరకు ఢిల్లీలో జరగబోతా ఉన్నాయి. భారతదేశంలో జనాభా 140 కోట్లు దాటిపోయింది. అందులో సగం మంది మహిళలు ఉన్నారు. ఇవాళ మహిళా రిజర్వేషన్ కానీ, మహిళా సంక్షేమం కానీ, మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల పట్ల ప్రభుత్వాలకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సాధికారత మా లక్ష్యం అని చెప్పారు. మహిళా సాధికారత పేరుతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుండి ఇప్పటి వరకు లాస్ట్ 2023వ సంవత్సరంలో నారీ శక్తి వందన అధినియం అని పేరుతో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేసి తీసుకొస్తామని చెప్పారు. కానీ మహిళా రిజర్వేషన్ అమలు చేయడానికి కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటే అనడానికి తార్కాణం 2024లో ఎలక్షన్లు జరిగినప్పుడు ఆ రిజర్వేషన్ అమలు పరచపోగా డీలిమిటేషన్ పేరుతో, జనాభా లెక్కల పేరుతో వాయిదా వేసుకుంటూ వచ్చారు. అది ఇంకో 10 సంవత్సరాలు పడుతుందని చెప్పారు. అసలు బిల్లు వచ్చేటప్పుడు కూడా 30 సంవత్సరాలు పైగా పోరాడుతూ ఉండంటే ఈ రిజర్వేషన్ అమలు కేవలం 15 సంవత్సరాలు అమలు చేస్తామని చెప్పారు. అందులో 5 ఏళ్ల కాలం మళ్ళీ గడిచిపోతా ఉంది. ఈ మధ్యలో రేపు అనేక బిల్లులు ఈ పార్లమెంట్ సెషన్స్ లో కూడా మాట్లాడటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రేపటి నుండి పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అవబోతా ఉన్నాయి. ఇందులో కూడా జమిలీ ఎన్నికలకు సంబంధించి కానీ అనేక బిల్లులు పాస్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ మహిళలకు సంబంధించి రిజర్వేషన్ ఏదైతే నారీ శక్తి వందన పేరుతో మీరు చెప్పారో ఆ వందనాన్ని పక్కన పెట్టారు. ఆ శక్తిని నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కనుక ప్రభుత్వం వెంటనే నారీ శక్తి వందన అధినియం అనే పేరుతో ఏదైతే చెప్పారో దానికి ఈ 2027 మీరు ఏదైతే బిల్లు తీసుకురావడానికి జమిలీ ఎన్నికలు అన్నారో అప్పటికల్లా దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలని భారత జాతీయ మహిళా సమాఖ్య మేము డిమాండ్ చేయబోతా ఉన్నాం. దాంతో పాటు మహిళా సంక్షేమం అన్నారు. సంక్షేమానికి ఇవాళ ప్రభుత్వం ఏ మాత్రం చిత్తశుద్ధితో అమలు పరిచే పరిస్థితి కనిపించలేదు. ఇవాళ భారతదేశంలో 100కి 60% మంది రక్తహీనతతో బాధపడతారన్నారంటే ఇది సంక్షేమాన్ని మేము అడుగుతున్నాం. పసిపిల్లలు 49% మంది పసిపిల్లలు పౌష్టికాహార లోపం వల్ల బాధపడతారంటే ఇది సంక్షేమాన్ని మేము అడుగుతాను. మహిళల మీద అత్యాచారాలు రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి. నిన్న మనం చూసాం అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇతర అడిగిన ప్రశ్నలకు మంత్రుల సమాధానంలో కూడా దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో కూడా ఎన్ని అత్యాచారాలు ఎలా జరిగినాయో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు రోజుకి 48 కేసులు ఇంప్లిమెంట్ జరుగుతున్నాయి అని చెప్తా ఉంటే ఇవాళ ఇవి కంట్రోల్ చేయడానికి ప్రభుత్వాలు ఏమైనా చిత్తశుద్ధి అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయా అనేదంటే లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చట్టాలు ఉన్నాయి, చట్టాలు సక్రమంగా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వానికి ఏమాత్రం చేతులు రావట్లేదు. ఇవాళ అదేమంటే వ్యవస్థలో లోపాలను ఆధారంగా చేసుకుని దోషులు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా ఆ వ్యవస్థను సరిచేసే పరిస్థితుల్లో పాలకులు కానీ ప్రభుత్వాలు ఉండలేని విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దీని మీద భారత జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రాబోయే కాలంలో మహిళలకు సంబంధించిన సాధికారత ఏదైందో కుటుంబ, సమాజ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మహిళలకు సమాన ప్రాతినిధ్యం కల్పించే విధంగా ప్రభుత్వాలు చిత్తశుద్ధి వ్యవహరించాలని, దానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాలని, అవి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి భారత జాతీయ మహిళా సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యలు ఆధ్వర్యంలో పోరాటానికి సమాయత్తవుతున్నాం. దాంతో పాటు వాళ్ళ మతత్వ ధోరణితో మహిళలను మరింత కించపరిచే విధంగా, విజాతి పౌరులుగా చూసే విధంగా, మతం పేరుతో మహిళలను వంటింటి కుందేలు చేసే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్న నేపథ్యాన్ని నిరసిస్తూ కూడా పెద్ద ఎత్తున పోరాటానికి మహిళా సమాఖ్య సమాయత్తవుతుంది. దానిలో భాగంగానే భారతదేశ వ్యాప్తంగా ఇవాళ అందరికీ మహిళా సాధికారతను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి, దాంతో పాటు మహిళా రిజర్వేషన్ ఏదైతే చెప్పారో దాన్ని తక్షణం ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి భారతదేశంలో ఉన్న అందరు ఎంపీలకు కూడా ఇప్పటికే మెమోరాండాలు ఇచ్చాం. రేపు పార్లమెంట్ సెషన్ లో కూడా మా దాని గురించి ప్రస్తావన చేయమని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. దీని మీద కనుక ప్రభుత్వాలు కనుక సరైన నిర్ణయం ఈ పార్లమెంట్ సెషన్ లో చేయకపోతే పెద్ద ఎత్తున మహిళా సమాఖ్య ఆందోళనకి సిద్ధమవుతోంది.
ప్రతి సంవత్సరం జరిగే విధంగా ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం కార్తీక వన సమారాధన వచ్చే ఆదివారం బబ్బూరి గ్రౌండ్స్లో అత్యంత వైభవంగా జరుగుతుందని శ్రీ వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహారావు ప్రకటించారు. ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతములు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. శుక్రవారం బబ్బూరి గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివికే నరసింహారావు మాట్లాడుతూ శ్రీ వాసవి ఫౌండేషన్ విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం, విజయవాడ అర్బన్ జిల్లా మహిళా విభాగం, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ, విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ సంయుక్త ఆధ్వర్యంలో ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి సామూహిక వ్రతములు నిర్వహిస్తున్నట్లు, ఈ వ్రతాలలో పెద్ద ఎత్తున దంపతులు పాల్గొంటారని తెలియజేశారు. అలాగనే వన సమారాధన పూజ అనంతరం తెనాలి శృంగేరి మఠ పీఠాధిపతి అనంత బాలస్వామి, శైవక్షేత్రం శివస్వామి ప్రవచనాలు ఉంటాయని తెలియజేశారు. సమావేశంలో ఎక్స్ కార్పొరేటర్ నూకల నాగేశ్వరరావు, వాసవి క్లబ్ గవర్నర్ సతీష్, ఆర్యవైశ్య సంఘం నాయకులు వల్ల శివప్రసాద్, మున్నా, కృష్ణ, నంబూరు ప్రదీప్ తదితర ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య మహిళా విభాగం, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, వాసవి క్లబ్స్ అందరూ సంయుక్త ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా చాలా అద్భుతంగా చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి సుమారుగా సత్యనారాయణ స్వామి వ్రతాల్లో సుమారుగా 1500 నుంచి 2000 మంది వరకు దంపతులు కూర్చునే అవకాశం ఉంది. అట్లాగే భోజనాలు కూడా చాలామందికి, వన సమారాధన కూడా వీలైనంత ఎక్కువ మందికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వన సమారాధన దీంట్లో అనంతరం, పూజ అనంతరం బాలస్వామి గారని తెనాలి శృంగేరి మఠ వారసుడు, ఆయన కూడా పరంపరలో అయినప్పుడు ఆయన ప్రవచనం ఉంటుంది. శ్రీ వాసవి వైభవం మీద ఆయన ప్రవచనం చెప్తారు. తర్వాత అలాగే శివస్వామి గారు కూడా వస్తారు. ఆయన కూడా శుభాశీస్సులు అందించి ఈ కార్యక్రమానికి ఆయన కూడా ప్రవచనం చెప్పే అవకాశం ఉంది. కనుక మీ అందరికి కూడా మీడియా ద్వారా, పత్రికా ప్రకటన ద్వారా మీ అందరి ద్వారా పబ్లిక్ తెలియజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రజలందరినీ, ఆర్యవైశ్యులందరినీ కోరుతున్నాం. జై వాసవి, జై జయ వాసవి. పోయే 24/12 ఆదివారం నాడు మా కమిటీ మెంబర్ల అందరూ కలిసి సహకారంతో వాసవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం, మహిళా సంఘాలు, క్లబ్బులు, వాసవి క్లబ్బులు అన్నీ కలిపి ఇక్కడ సత్యాన్స వ్రతాలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఆ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాలి. మన ప్రతి సంవత్సరం కూడా మేము ఈ రకంగా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. అమ్మవారి కార్యక్రమం కానీ, లేకపోతే సత్యాన్స వ్రతాలు కానీ భారీగా ఏర్పాటు చేశాం. రేపు జరగబోయే కార్యక్రమం మీ మీడియా ద్వారా మా అందరికీ తెలియపరిచి ఆర్యవైశ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మీ ద్వారా కోరుతున్నా. ఈ వాసవి, జయ జయ వాసవి. 24/11/2024 ఈ బొబ్బూరు గ్రౌండ్లో వాసవి ఫౌండేషన్, విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం, విజయవాడ అర్బన్ జిల్లా మహిళా విభాగం, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ, విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం కార్తీక వన సమారాధన ఆదివారం ఉదయాన్నే సత్యనారాయణ స్వామి పూజలు చేస్తారు. వ్రతాలు ఉంటాయి. ఆ వ్రతాలు అయినటువంటి తదనంతరం భోజనాలు ఉంటాయి. అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. వేలాది మంది విద్యార్థులకి సమున్నతమైన మార్గదర్శనం చేస్తూ విద్యా సంస్థల నిర్వహణని సమాజ సేవకు మార్గంగా ఎంచుకొని తూనికుంట్ల శ్రీనివాసు, చిట్ట అమర సుధీర్ చేస్తున్న విద్యాసేవ ఎంతో ప్రశంసనీయమైనదని పలువురు వక్తలు కొనియాడారు. ముందు చూపు, అకుంఠిత పరిశ్రమ, నిరంతర ప్రణాళికే వారికి ఎంతటి గౌరవాన్ని తెచ్చిపెట్టిందని ప్రశంసించారు. సెంట్రల్ అమెరికా యూనివర్సిటీ నుంచి కేబిఎన్ కళాశాల కార్యదర్శి తూనికుంట్ల శ్రీనివాసు, కేంబ్రిడ్జ్ డిజిటల్ యూనివర్సిటీ నుంచి పొట్టి శ్రీరాములు, ఇంజనీరింగ్ కళాశాల కార్యదర్శి చిట్ట అమర సుధీర్ గౌరవ డాక్టరేట్లు అందుకున్న సందర్భంగా గురువారం కేబిఎన్ కళాశాలలో సత్కార సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా హిందూ హై స్కూల్స్ కమిటీ జనరల్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గోపిశెట్టి మల్లయ్య మాట్లాడారు. శ్రీనివాసు, సుధీర్ల ముందు చూపు చాలా ఉన్నత స్థాయిలో ఉంటుందని, వారు ప్రవేశపెట్టిన సంస్కరణ వలని కేబిఎన్ మరియు పొట్టి శ్రీరాముల కళాశాలలు రాష్ట్రంలోనే ఉత్తమ స్థాయిలో ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు. కేబిఎన్ కళాశాల అధ్యక్షులు ఉసిరిక ఉమామేశ్వరరావు మాట్లాడుతూ ముందు చూపు, అకుంఠిత పరిశ్రమ, నిరంతర ప్రణాళిక సుధీర్ మరియు శ్రీనివాసుల్ని గౌరవ డాక్టరేట్ అందుకునే స్థాయికి తీసుకువెళ్లిందని తెలియజేశారు. అలాగనే ఇటువంటి గౌరవ డాక్టరేట్లు అనేక సంపాదించే సత్తా హిందూ హై స్కూల్స్ కి ఉందని తెలియజేశారు. అనంతరం తూనికుంట్ల శ్రీనివాసు, అమర్ సుధీర్లని హిందూ హై స్కూల్ కమిటీ పక్షాన ఘనంగా సత్కరించారు. కేబిఎన్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి కృష్ణవేణి, హిందూ హై స్కూల్స్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థిగా తరగతిలో అందరికీ ఆదర్శంగా నిలిచిన మంచి విద్యార్థి శ్రీ అమర్ సుధీర్ గారు. కంప్యూటర్ అకౌంటింగ్ మరియు ఆడిటింగ్ టెక్నిక్స్ విద్యలో చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఎందరికో విలువలు నేర్పించిన మహితాత్ములు శ్రీ అమర్ సుధీర్ గారు. రమణీయంకు దరహాసం విధి మీ భాషణ సంభాషణ పలువురికి అది నైపుణ్యపు బోధన. సుగుణ స్వభావులై మా అందరి అభినందన మందాలు. వేదికను అలంకరించిన పెద్దలకు అలాగే వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా నా నమస్కారములు. సో ఈనాటి ఆనరీ డాక్టరేట్ అవార్డీస్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ టి శ్రీనివాస్ గారికి అలాగే తూలిగుంట్ల లోకనాథరావు సావిత్రి పుణ్య దంపతులు ఈ అవార్డు యొక్క గొప్పతనం గురించి వాళ్ళ ఎలిజిబిలిటీ గురించి చెప్పారు. అసలు ముందుగా వాళ్ళ విశేషం ఏంటంటే జనరల్గా డాక్టరేట్ ఆర్మీ డాక్టరేట్ అనేటువంటి విద్యాసంస్థలను పొలిటికల్గా ఉన్నటువంటి పబ్లిక్ లైఫ్ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన దాంట్లో పదవి చూస్తూ ఉంటాం. కానీ విద్యా సంస్థలో చేసే సర్వీస్కి కరస్పాండెంట్కి ఆన్లైన్ డాక్టరేట్ వాడడం ఉంటుంది. బహుశా ఇప్పుడు మేము చూడలేదు. పెద్ద చెప్పింది ఏంటంటే ప్రొడ్యూసర్ వారికి ఏదో సలహా మేరకు వారికి మరి ఇక్కడ విచ్చేసినటువంటి ఇద్దరు సన్మానాలు తీసుకునే పెద్దలు గౌరవనీయులు టి శ్రీనివాస్ గారు, అలాగే మేడం గారు కెల్లి హేమావతి రాజ్యలక్ష్మి గారు, అట్లాగే అమర్ సుధీర్ గారు, వారి శ్రీమతి విజయశ్రీ గారు. వారికి వారి ఇరువురి స్నేహితులు అలాగే మరి బంధువులు ఎవరైనా వచ్చి ఉంటే వారికి అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఏ మగవాడి విజయం వెనకైనా సరే వాడు సక్సెస్ అవుతున్నారు అంటే ఒక సంస్థలో కానీ లేదా ఆర్గనైజేషన్లో కానీ ఒక వ్యవస్థలో కానీ రాణిస్తున్నారు అంటే ఖచ్చితంగా మరి మన సాధిద్దరు కూడా ఈ రోజున అవార్డీస్ ఇద్దరు కూడా ఎవరికైతే ఫెలిసిటేషన్ చేస్తున్నామో టి శ్రీనివాస్ గారు అలాగే అమర్ సుధీర్ గారు మామూలు హార్డ్ వర్క్ కాదు. నాకు తెలిసి రోజుకి 12 నుంచి 16 గంటలు 365 రోజులు కూడా కష్టపడి పనిచేస్తారు. వాళ్ళలో ఉన్నటువంటి మరి అంత కష్టపడి పనిచేయాలి అంటే అంత టైం స్పేర్ చేయాలంటే ఖచ్చితంగా కుటుంబానికి దూరంగా ఉండాలి. కుటుంబాన్ని ఖచ్చితంగా నిర్లక్ష్యం చేయాలి. నిర్లక్ష్యం అనం కానీ ఎక్కువ పట్టించుకోవడానికి కుదరదు. ఆటోమేటిక్గా మరి ఆ ఇంటి ఇళ్ళ మీదే బాధ్యత పడుతుంది. అలాంటి బాధ్యత తీసుకుని మీ వెనక మేమున్నాం. కుటుంబాన్ని బంధువర్గాన్ని అందరినీ కూడా వాళ్ళకి సంబంధించిన పనులన్నీ కూడా మేము తీర్చిదిద్దుతామని వారి ఇరువురికి కూడా ధైర్యాన్ని చెప్పినటువంటి మా మేడం హేమావతి రాజ్యలక్ష్మి గారికి ఇక్కడ సగం విజయం ఖచ్చితంగా ఇవ్వాలి. అదేవిధంగా మరి అమర్ సుధీర్ గారి విజయానికి సగం మరి ఎక్కువ ఇవ్వాలేమో లేడీస్ అడిగితే చెప్తారు. విజయశ్రీ మేడం గారికి కూడా ఖచ్చితంగా సగం విజయాన్ని అంకితం చేస్తూ వాళ్ళ ఇరువురికి కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై హర్షం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. ఘన విజయం దిశగా దూసుకువెళ్తున్న మహాయుతి కూటమికి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం. ఎన్నికల్లో ప్రజలు అపూర్వ విజయం కట్టపెడుతున్నారంటూ వ్యాఖ్య. భూ ఆక్రమణలపై తనకు ఫిర్యాదులు అందుతున్నాయన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బలవంతపు భూసేకరణ ఘటనపై తనకు చాలా ఫిర్యాదులు అందుతున్నాయని వ్యాఖ్య. ఫిర్యాదులు అందిన వెంటనే పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని పవన్ ఆదేశం. గత వైసీపీ ప్రభుత్వం విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందన్న విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నగరంలో రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టమని వెల్లడి. అభివృద్ధికి సంక్షేమానికి నిధుల కొరత లేకుండా సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారన్న ఎంపీ. విజన్ డాక్యుమెంట్ గురించి చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. చంద్రబాబు ఊహాలోకంలో తేలిపోతున్నారని వ్యాఖ్య. రాష్ట్ర ప్రజలపై లక్షల కోట్ల భారాలను మోపిన ఆదాని అగ్రిమెంట్ రద్దు చేయాలని రామకృష్ణ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.